హలో ఫ్రెండ్స్, ఏపీఎంసెట్ 2025 కౌన్సిలింగ్ కి మీరు రెడీ అవుతున్నారా? సో ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను కౌన్సిలింగ్ కి సంబంధించి టాప్ 12 to 13 డాక్యుమెంట్స్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ కి గురించి నేను చెప్పబోతున్నాను. సో మీకు ఒక్క డాక్యుమెంట్ కూడా మిస్ అయినా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు కౌన్సిలింగ్ అప్పుడు. సో ఈ వీడియోలో టాప్ 12 to 13 డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ గురించి నేను చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఏపీఎంసెట్ కి వెబ్ కౌన్సిలింగ్ కి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ నేను ఈ లిస్ట్ చూపిస్తున్నాను. సో ఇవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో కొన్ని ఒక 3 to 4 మీకు అవసరం లేదు. సో ఇంపార్టెంట్ అయినా మనము చూసుకున్నాం ముందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్. సో దీనిని మనము ఏపీఎస్హెచ్ 2025 అని క్రోమ్ లో సెర్చ్ చేస్తే మనకి అక్కడ నుంచి మనము ర్యాంక్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఆన్ నెక్స్ట్ కూడా హాల్ టికెట్ కూడా మనం ఒకవేళ వెళ్ళిపోయింటే మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి సేమ్ వెబ్సైట్ నుంచి. సో నెక్స్ట్ మీ 10th క్లాస్ మార్క్ షీట్ ఉండాలా ఖచ్చితంగా. సో అందులో ఇట్ ఈస్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి 12th క్లాస్ మార్క్ షీట్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మీరు కాలేజ్లో చదివిన ఇంటర్ పూర్తయిన తర్వాత మీకు టీసీ ఇస్తారు. సో ఒకవేళ మీరు కాలేజ్లో టీసీ తీసుకోక రాకపోయింటే ఒకవేళ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ని కలెక్ట్ చేసుకోండి. సో అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు అప్లికబుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఒకవేళ మీ ఇన్కమ్ తక్కువ ఉంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కి అప్లికబుల్ ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కి రేషన్ కార్డ్ ఉంటుంది. సో రేషన్ కార్డ్ ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్ అవుతారు మీరు. సో రేషన్ కార్డ్ కూడా ఇంపార్టెంటే. సో నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్. సో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్. సో మీ ఆధార్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్. సో మీరు చదివిన స్కూల్ నుంచి ఫ్రమ్ 6th to 10th ఒక స్టడీ సర్టిఫికేట్ ని కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో మీరు చదివిన సర్టిఫికేట్ ని కలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు అప్లికేబుల్ అవుతాయి ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి. ఒకవేళ మీరు ఓసీ ఉండే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటే మీకు అప్లికేబుల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డాక్యుమెంట్, ఇఫ్ మీ దగ్గర ఉంటే ఎన్సిసి స్పోర్ట్స్ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఆ సర్టిఫికేట్స్ కూడా ఉంచుకోండి అలాగే. సో కౌన్సిలింగ్ కి ఇంపార్టెంట్ గా ఉంటుంది. సో ప్రతి డాక్యుమెంట్ కి మీరు ఒరిజినల్స్ తో పాటు 2 జిరాక్స్ కాపీస్ తీసుకువెళ్ళండి. సో అలాగే ఫోల్డర్ లో అన్ని పత్రాలని సరిగ్గా అమర్చండి. సో థర్డ్ వన్ వచ్చేసి సర్టిఫికేట్ లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని ఒకసారి రిపీటెడ్ గా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సో ఇంకా ఇలాంటివన్నీ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.